నాటుకోడి కూర అంటే మస్తు మందికి ఇష్టం ఉంటది. కాల్చి పసుపు పెట్టిన నాటుకోడి కూరని ఇయ్యాల మా నానమ్మ పాతకాలం పద్ధతిలా తనకు తెలిసిన విధంగా వండి చూపిస్తుంది. వీడియోని చివరి దాకా చూడండి. మనకు కావలసిన పదార్థాలు: కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెము బగారాకు, బండ పువ్వు, 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క. ముందుగా పొట్టు తీసిన అల్లం ఎల్లిపాయల్ని రోట్లో దంచి పక్కన పెట్టుకోవాలి. పాత్రలో కొంచెం నూనె పోసి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, బండ పువ్వు, బగారాకు, దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిపాయ పేస్ట్, చిన్న చెంచాడు పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత పసుపు పెట్టి కాల్చిన నాటుకోడి కూర ముక్కలను వేసి మంచిగా కలిపి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చికెన్ సగం ఉడికినాక కొంచెం ఉప్పు, 3-4 చెంచాల కారం పొడి వేసి కలుపుకొని అలాగే ఉడకనివ్వాలి. ఇంతకు ముందు నూనెలో వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి, ఉల్లిపాయ ముక్కల్ని రోట్లో మంచిగా దంచి పేస్ట్ చేసి ఉడుకుతున్న చికెన్ లో వేసి మళ్ళీ కలిపి మనకి కావలసినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నాటుకోడి కూరని మక్కగారెలతో తిన్నా, బగారన్నంతో తిన్నా మస్తు టేస్ట్ ఉంటది. నాటుకోడి కూర ఇష్టమైన వాళ్ళు లైక్ చేయుర్రి, అలాగే కామెంట్ చేయుర్రి. మీ దోస్తులకి ఈ వీడియోని షేర్ చేయుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.